సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లొంగిపోయిన మాజీ సిఐడి చీఫ్ సంజయ్, నేటి నుండి 50% సుంకాల భారం. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ. క్రికెట్ బ్యాట్లలో గంజాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. బరువు తగ్గించే బెండ. ఈరోజు వార్తలను చూద్దాం. లొంగిపోయిన సంజయ్. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడీ, అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, యాప్ అభివృద్ధి నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి, నాటి సిఐడి, అగ్నిమాపక శాఖల డీజీ నిడగట్టు సంజయ్ మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సంజయ్ దాఖలు చేసిన లొంగిబాటు పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి పి భాస్కర్ రావు సెప్టెంబర్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఏసీబీ పోలీసులకు ఆదేశించారు. దీంతో సంజయ్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. బెయిల్ కోరుతూ సంజయ్ ఆయన్ను 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. సంజయ్ తరపు న్యాయవాది మన్మథరావు వాదనలు వినిపిస్తూ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. సంజయ్కు గుండె శస్త్రచికిత్స జరిగిందని, జైల్లోకి ఔషధాలు పంపించే వెసులుబాటు కల్పించాలని కోరారు. జైలు మాన్యువల్ నిబంధనలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారికి కల్పించవలసిన సౌకర్యాలను పిటిషనర్కు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని సూచించారు. ఇరువురి తరపున ప్రాథమిక వాదనలు విన్న న్యాయాధికారి పిటిషన్లపై కౌంటర్ వేయాలని ఇరువైపు న్యాయవాదులను ఆదేశించారు. విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. నేటి నుంచి 50% సుంకాల భారం. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12:01 అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25% అదనంగా మరో 25% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 మిలియన్ వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనుంది. సుంకాల అమలుపై అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్ప్రెస్ రైల్లోకి చొరబడిన దొంగల ముఠ 3 మహిళల మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేసింది. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో 146/06 మైలురాయి వద్ద చోటు చేసుకుంది. నాగర్సోల్ నుంచి నర్సాపురం వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున 2:47 నడికుడి రైల్వే స్టేషన్ వరకు చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జ్ సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నల్స్ను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ పట్టడంతో లోకో పైలట్ రైలును ఆపేశారు. వెంటనే దొంగల ముఠాస్ రైల్లోకి చొరబడి S1, S2, S3 బోగిల్లోని 2 మహిళల మెడలో 68 గ్రాముల బంగారు గొలుసులు, ఓ మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసు దోచుకున్నారు. S5 బోగిలోనూ చోరీకి యత్నించగా ప్రయాణికులు కేకలు వేయడంతో పరారయ్యారు. ఆ సమయంలో రైలు 35 నిమిషాల పాటు నిలిచిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రమేష్ తెలియజేశారు. కాగా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకు భద్రతా సిబ్బంది లేకపోవడం గమనార్హం. బంగాళాఖాతంలో అల్పపీడనం. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో సోమవారం అర్ధరాత్రి దాటాక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 2 రోజుల్లో మరింత బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఇది బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని
కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. బుధ గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. క్రికెట్ బ్యాట్లలో గంజాయి. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ క్రికెట్ బ్యాట్లలో గంజాయి నింపి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల్ని విశాఖలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జీఆర్పీ సీఏ ధనుంజయ నాయుడు మంగళవారం తెలియజేశారు. బెంగాల్, ఒడిశాలకు చెందిన 2 మహిళలు ప్లాస్టిక్ బ్యాట్లను హ్యాండిల్ వద్ద కట్ చేసి వాటిని గంజాయితో నింపేశారు. వాటిపై యథావిధిగా గ్రిప్లను అమర్చి బ్యాట్లను సిద్ధం చేశారు. ఆ గంజాయిని కేరళకు తరలించేందుకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. గస్తీలో ఉన్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది తనిఖీలు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బరువు తగ్గించే బెండ. అధిక పీచుతో పాటు శరీరం శక్తిని ఖర్చు చేసుకోగలిగే ప్రయోజనాలను కలిగి ఉన్న బెండకాయలతో పానీయాన్ని తయారు చేస్తే అది బరువు తగ్గించే పానీయంగా అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్లతో పాటుగా నీటిలో కరిగే పీచును కలిగి ఉన్న బెండ జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఎక్కువ సమయం పాటు ఆకలిని కూడా అణిచివేస్తుంది. అలాగే బెండకాయల్లోని పీచు రక్తంలోని చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతాయి. బెండకాయల్లోని జిగురు, పేగులు చక్కెరను శోషించుకునే విధానాన్ని నెమ్మదింపచేసి కొవ్వు నిల్వతో సంబంధం ఉన్న ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రిస్తాయి. అయితే అలాగని నచ్చిన సమయంలో బెండకాయ నీళ్లు తాగితే ఫలితం ఉండదు. అందుకోసం కొన్ని నియమాలు పాటించవలసిందే. ఈ నీళ్లను ఉదయం అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగాలి. ఈ నీళ్ల తయారీ కోసం 4 బెండకాయలను పలుచని చక్రాల్లా తరిగి సీసా నీళ్లలో కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఉదయాన్నే ఈ నీళ్లను వడకట్టి బ్రేక్ఫాస్ట్కు అరగంట ముందు తాగాలి. ఇలా చేస్తే ఈ నీళ్లలోని పోషకాలన్నిటినీ శరీరం సమర్థంగా శోషించుకుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కశ్మీరులో ఆకస్మిక వరదలు. వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 9 మంది దుర్మరణం. బిల్లులను ఆమోదించవలసింది రాష్ట్రపతి, గవర్నర్లే. న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు. సుప్రీంకోర్టులో భాజపా పాలిత రాష్ట్రాల వాదనలు. వచ్చే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పనిచేస్తున్నామని, అందులో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని అన్నారు. మెరిసిన నిఫ్ట్ కౌర్ 2 స్వర్ణాలు గెలిచిన షూటర్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శన. కోయల్ 2 ప్రపంచ రికార్డులతో. భారత యువ లిఫ్టర్ కోయల్ బార్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అదరగొట్టింది. ఆమె యూత్ విభాగంలో 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పుతూ ఛాంపియన్గా నిలిచింది. 53 కేజీల విభాగంలో కోయల్ స్నాచ్లో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 107 కేజీలు, మొత్తంగా 192 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. సాదియాకు కాంస్యం. ప్రపంచ జూనియర్ పవర్ లిఫ్టింగ్లో మంగళగిరి అమ్మాయి షేక్ సాదియా అల్మాజ్ సత్తా చాటింది. 57 కేజీల విభాగంలో ఆమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.